హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు నందిని డ్రీమ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? హలో అండి, ఈరోజు మన ఇంట్లో బచ్చల కూర వండుతున్నాము. బచ్చల కూర అంటే నాకు చాలా ఇష్టం అండి. బచ్చల కూర అంటే నీకు కూడా ఇష్టమేనమ్మా? నాకు చాలా ఇష్టం. ఎందుకని? రక్తం పట్టుద్ది, ఆరోగ్యంగా ఉంటాం. అవును, ఈ బచ్చల కూరలో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే గట్ సిస్టమ్ అనేది ఎప్పుడు క్లీన్గా ఉంటుందన్నమాట. ఈ బచ్చల కూర తినే వాళ్ళకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదండి, నియాసిన్, సెలీనియం, ఇవన్నీ కూడా చాలా బాగా బాడీకి సపోర్ట్ అవుతాయి. మెదడు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఈ బచ్చల కూర చాలా హెల్ప్ చేస్తుందండి. కాల్షియం కూడా ఉందండోయ్, మర్చిపోమాకండి, బచ్చల కూర మిస్ అవ్వమాకండి. అంతేకాదు, ఇప్పుడు ఇంకొక విషయం చెబుతాను. చెప్పమ్మా. అది తింటే పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా సరే కీళ్ళ నొప్పులు రావు, హార్ట్ ప్రాబ్లం కూడా రాదు, హెల్తీగా ఉంటాము. అవును, చాలా బాగా సపోర్ట్ అయ్యింది బచ్చల కూర. అమ్మా, నేను కూరగాయలు కట్ చేసేలోపు ఒక డౌట్ అడుగుతా, చెప్పు. నీ జుట్టు చాలా లావుగా పొడుగ్గా ఉంటుంది కదా, అసలు నువ్వు ఫస్ట్ నుంచి ఏం వాడేదానివి? అమ్మ, నేను 12 ఏళ్ల వయసు దగ్గర నుంచి కూడా నేను మెంతుపిండి, మెంతులు నైట్ పూట నానబెట్టి మార్నింగ్ టైం రుబ్బుకొని దాంట్లో పెరుగు కలిపి పాయలు తీసి శరీరానికి అంటేలాగా పుచ్చకి అంటేలాగా పెట్టేవాళ్ళం. బాగా పాయలు తీసి. మరి షాంపూ కూడా స్నానం చేసేటప్పుడు సీకాయ పొడి పెట్టి లైబాయ్ సబ్బు పెట్టి స్నానం చేసేవాళ్ళం తలకి. అప్పుడు పెడితే జుట్టు కూడా బాగా మందంగా పొడుగ్గా పెరిగింది నాకు. అవునా? మరి ఇప్పుడు లైబాయ్ సబ్బులు వాడొద్దని చెప్తున్నారేంటి? ఇప్పుడు లైబాయ్ సబ్బులు లేదు కాబట్టి షాంపూలు తీసుకోవటమే. అమ్మ, ఇంకో విషయం తెలుసా? మరి కరివేపాకు జుట్టు బాగా పొడుగ్గా పెరగాలంటే మందం పొడుగు ఎంత పొడుగ్గాలంటే అంత పొడుగు వచ్చేస్తుంది. ఆ కరివేపాకు శుభ్రంగా మిక్సీ పట్టుకొని పాయలు తీసి మాడకు అంటించాలి. మాడకు బాగా అంటించేసి 1 గంట సేపు ఉంచి శుభ్రంగా దేంతోనైనా సరే. ఇదివరకంటే మేము కుంకుడుకాయలతోటి స్నానం చేసేవాళ్ళం. ఇప్పుడు కుంకుడుకాయలు కాదు, ఏ షాంపూ పెడితే ఆ షాంపూ పెట్టి స్నానం చేస్తున్నారు. తలంతా కూడా పిసిగ్గుళ్ళలాగా ఉంటుంది. మేము వారానికి ఒకసారి చేసేవాళ్ళం అప్పుడు తలస్నానం. ఇప్పుడు పిసిగూళ్ళలాగా పెట్టుకుంటున్నారు, రోజు తలస్నానం చేస్తూ ఉంటారు. అవును, ఇప్పుడు ఆయిల్ కూడా ఎవరు పెట్టట్లా. ఆయిల్ కూడా పెట్టట్లేదు. ఇప్పుడు పెరగమంటే ఎట్లా పెరుగుద్ది? మరి ఆయిలే కదా బలం. ఆయిల్ బలం, కరివేపాకు. మరి కరివేపాకు ఇంకా పొడుగు వస్తుంది. అట్లా చేయండి అమ్మా, బాగా పెరుగుద్ది. అమ్మా, నేను కూరగాయలన్నీ కట్ చేసేసాను కదా, ఇప్పుడు బచ్చల కూర కూడా ఆకులుగా తీసుకొని దాన్ని చక్కగా కట్ చేసేసుకొని నీళ్ళల్లో వేసేసాను. ఎందుకంటే అది బచ్చల కూర అనేది ఆకుకూరలకు బయట నుంచి తెస్తాం కాబట్టి ఒక 3-4 సార్లన్నా కడుక్కుంటేనే మంచిది కదా. కొంచెం ఉప్పు వేసేసుకొని ఆ వాటర్లో ముందు ఈ బచ్చల కూర వేసేసి ఫ్రెష్గా కడిగేసాను అనమాట. తర్వాత వెళ్ళిపోయి పంపు దగ్గర కూర్చొని హాయిగా 4-5 సార్లు కడిగేసాను. ఎందుకు అంటే దాంట్లో ఏమైనా మట్టి ఉన్నా, స్మెల్ ఉన్నా, అలాంటివి ఏమైనా బళ్ళు మీద అమ్ముతుంటారు కదా, సో అవన్నీ పోతాయి అని చెప్పేసి నీట్గా కడిగేసాను అనమాట బచ్చల కూర. ఎందుకంటే మరి కడుపుకి తినేది అనేది స్వచ్ఛంగా ఉండాలి కదా, అందుకోసమని. అమ్మ, నువ్వు అక్కడ ఇంట్లో వారానికి ఎన్నిసార్లు వండుతున్నావు ఆకుకూరలు? అమ్మ, నేను వారానికి 3 సార్లు ఆకుకూరలే తింటాను. బచ్చల కూర పప్పు, బచ్చల కూర ఏపుడు, ఈగురు, అట్లాగే నేను వారానికి 3 సార్లు బచ్చల కూరే తింటాను. నేను ఆకుకూరలు ఎక్కువగా వాడతాను. అందుకే నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. నాకు ఏది కూడా లేదు, నేను ట్యాబ్లెట్స్ కూడా వేసుకోను. నేను ఆరోగ్యంగా ఉంటాను ఇప్పటికి. ఈ ఆకుకూరలు ఎక్కువ తింటాను, ఆరోగ్యానికి మంచిది, బలాన్ని శక్తిని కూడా ఇస్తాయి. అవునమ్మా, ఇప్పుడు కొంతమంది చిన్న పిల్లలకి షుగర్లు అని, బీపీ అని, కొంతమందికి థైరాయిడ్ అని చాలా వచ్చినాయి. నువ్వు నిజంగా ఏంటంటే ఏ హెల్త్ ఇష్యూ లేకుండా, మెడిసిన్ యూజ్ చేయకుండా ఫుల్ హెల్తీగా ఉన్నావు. మా అమ్మవనే కాదులే కానీ నువ్వు చాలా హెల్తీగా ఉన్నావు. నీ దగ్గర చాలా రకాల టిప్స్ ఉంటాయి అనిపించింది అప్పుడప్పుడు. కాకపోతే మా పనిలో మేము బిజీ, నీ పనిలో నువ్వు బిజీగా ఉంటున్నప్పుడు, మాట్లాడుకున్నప్పుడేమో ఫ్యామిలీ విషయాలే మాట్లాడుకుంటున్నావు. ఇవన్నీ మాట్లాడుకోవడానికి టైమే కుదరట్లా మనకి. అవునమ్మా, మాకు నన్ను చూసిన వాళ్ళందరూ కూడా నీకు 60 ఏళ్ళ వయసు వచ్చినా కూడా నువ్వు ఇంత యాక్టివ్గా ఉంటావు, నువ్వు ఏం తింటావు ఏంటో నన్ను అడుగుతూ ఉంటారు. అడిగితే నేను ఇలానే చెప్తూ ఉంటాను, నేను ఆకుకూరలు ఎక్కువగా వాడతాను. ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కాస్త తాలింపులు వేసేసి చక్కగా దాన్ని వేపేసుకున్నానండి. ఇంకొక వైపు బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను. అసలే టైం అయిపోతుంది కదా, అందుకోసమని త్వరగా వంట చేసేసాను అనమాట. కానీ అమ్మ, ఈ ఆకుకూర రోజు తినటం వల్ల చాలా రకాల ఉపయోగాలు అయితే ఉంటాయి కదమ్మా. చాలా మంచిదమ్మా. సదాపు కూర అని ఉంటుంది, ఆ సదాపు కూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మరి మెంతు కూర, మరి బచ్చల కూర,
తోటకూర, ఉమ్, గోంగూర ఇవన్నీ కూడా రోజుకి ఒక్కసారైనా సరే కొంచెం ఇగురులాగా వేసుకొని ఒక్క ముద్ద వరకైనా సరే రోజు తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాన్సర్ కూడా రాదు. అవును, బరువు కూడా తొందరగా తగ్గుతారు. బరువు తగ్గుతారు. అవును, ఎందుకంటే ఇందులో విటమిన్ సి కూడా చాలా ఉంటుంది కాబట్టి మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కూడా బాగుంటుంది అనమాట. ఆకుకూరలన్నీ ఏదైనా సరే తినడం వల్ల మంచిది. కళ్ళకు కూడా మంచిదే కదమ్మా. కళ్ళకు చాలా మంచిదమ్మా. నువ్వు చిన్నప్పుడు తెగ చెప్పేదాన్ని కళ్ళకు మంచిదని. కళ్ళకు చాలా మంచిది అసలు. అవును, పప్పులో కూడా ప్రతి ఒక్క ఆకుకూర, ఒట్టి ఆకుకూర తినబుద్ది కాకపోతే పప్పులో వేసుకోవచ్చు, చపాతీలో వేసుకోవచ్చు. ఆకుకూర చపాతీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆకుకూర పప్పు ఏదో ఒక ఆకుకూర, ఇన్ని ఆకుకూరలు ఉన్నాయి కదా, ఆకుకూరలన్నీ రోజుకు ఒక రకంగా చేసుకొని తినొచ్చు. తింటే ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిదమ్మా. అవునమ్మా. ఇక్కడ నా కర్రీ రెడీ అయిపోతుందమ్మా. అన్నీ వేగిన తర్వాత టమాటా వేసుకున్నాను, కొంచెం సాల్ట్ అంటే గల్లుప్పు, కొంచెం పసుపు వేసేసుకొని ఆ నూనెలో ఈ టమాటాలు మగ్గే వరకు కూడా కొంచెం సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో నేను కర్రీ అయితే వండుతున్నాను. ఎందుకంటే ఆకుకూర అనేది ఎక్కువసేపు ఉడికితే కూడా మళ్ళీ దాని వాల్యూస్ పోతాయి కాబట్టి. ఇంకోటమ్మా, మంచి ఆరోగ్యం కోసం వేలుకు వేలు ఖర్చు పెట్టిన అవసరం లేదు. మనం వంటింట్లోనే అన్ని తయారు చేసుకొని తినవచ్చు. అవును, వంటిల్లే వైద్యశాల కదమ్మా. వంటిల్లో వైద్యశాలే మరి. అవును, ఈ ఆకుకూరలమ్మా ఎర్రపప్పు ఉంటుంది, కందిపప్పు, చాలా టేస్ట్ బాగుంటుంది. తోటకూర కానీ ఏ ఆకుకూర అయినా సరే ఎర్రపప్పులు వేసి కుండలో వంట చేసుకుంటే, మట్టి కుండలోని చాలా టేస్ట్ ఉంటుంది అసలు. నువ్వు డేక్షాలో వండి చూడు, మట్టి కుండలో వండి చూడు, టేస్ట్ దీనికి ఎంత తేడా ఉంటుందో చూడు. మేము ఫస్ట్లో అదే తినేవాళ్ళం. అన్నం కూడా కుండలోనే వండుకొని తినేవాళ్ళం, కూర కూడా మట్టి కుండలోనే తినేవాళ్ళం. అందుకే మేము ఆరోగ్యం ఉన్నాం ఈ రోజుకి కూడా. నేను వేసిన చిన్న నేరేడు చెట్టు ఎంత పెద్దదైందో. ఇగో మొన్న ఒకసారి గింజలు వేసాను, చెట్లు వచ్చేసినాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. బయట గాలి, చెట్ల కింద గాలి శ్రేష్టమైన గాలి, అసలుకి ఆరోగ్యకరమైంది. ఏసీ కానీ ఫ్యాన్ కానీ అవన్నీ వేడి చేస్తూ ఉంటాయి, అవి మంచి గాలి కావు. దేవుడిచ్చిన గాలి మంచి గాలి. అవును, అవునమ్మా. వస్తా నువ్వు మామిడికాయలు తెచ్చినట్టున్నావుగా. మామిడికాయలు తెచ్చానమ్మా. తోటకూర మామిడికాయలు చాలా ఉన్నాయి, చాలా టేస్ట్ ఉన్నాయి. అవును, అదిగో పెద్ద పెద్ద మామిడికాయలు, అసలు చాలా అంటే చాలా బాగుంది చూడడానికి కూడా, తియ్యగా ఉంది. అవును, నేను కడుక్కొస్తాను, ఈలోపు కూర చూసి వస్తా. ఉండమ్మా, వెళ్తున్నా. ఏమండి, ఇక్కడ కూర అయితే మగ్గిపోయింది, చక్కగా ఉడికిపోయింది అనమాట. చక్కని కమ్మని వాసన వస్తుంది ఆకుకూర. ఇటువైపు అన్నం కూడా రెడీ, చక్కగా ఉడికిపోయింది. కూర కూడా గమగమలాడుతూ ఉంది. అవునమ్మా, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు కర్రీలో కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు నేను కారం వేసుకున్నానండి. ఆకుకూర కారం ఎక్కువేం అవసరం లేదు, 2 స్పూన్స్ సరిపోతాయి అన్నమాట. ఇది బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, కారం ఎక్కువ ఏం లేదండి. అయిపోయింది, కారం వేసేసాను. ఇంకాస్త ఆయిల్లోనే మగ్గబెట్టాను, ఒక్క చుక్క వాటర్ కూడా పోయలేదు. ఎందుకు అంటే ఆకుకూరలో తగినంత వాటర్ ఖచ్చితంగా ఉంటుంది, మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరమే లేదండి. ఇక్కడ మా అమ్మ చూడండి, చక్కగా మామిడికాయలు ఎదురు పెట్టుకొని వాటిని చక్కగా కట్ చేస్తుంది అనమాట. ఇందాకే తీసుకొని వచ్చింది, వస్తా నా దగ్గరికి. సూపర్ ఉందండి, కలర్ కానీ టేస్ట్ కానీ చాలా అంటే చాలా తీయగా ఉన్నాయి మామిడికాయలు. అమ్మ, మామిడికాయలు అంటే నాకు చాలా ఇష్టం. అవును, మామిడికాయల కాలం వచ్చిందంటే నేను మామిడికాయలు బాగా ఇష్టంగా తింటాను, అయిపోయే వరకు కూడా తింటాను, చాలా రుచిగా ఉంటాయి. అవును, ఇక్కడ కర్రీ కూడా అయిపోయిందమ్మా. ఇంకొక 1 or 2 hours ఆగేసి భోజనం కూడా చేద్దాం, టైం అయిపోతుంది. రైస్ రెడీ, కర్రీ రెడీ. సూపర్ అంటే సూపర్ ఉంది ఈరోజు బచ్చల కూర. వీడియో అంతా చూసినందుకు థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.